మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో హోరాహోరీగా ఎన్నికలైతే సాగినాయి. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు గారు గెలుస్తారా, బొల్లా బ్రహ్మనాయుడు గారు గెలుస్తారా? మీ అభిప్రాయం ఏంటి? జీవి ఆంజనేయులు గారు గెలుస్తారు. మంచి మెజార్టీ తోటి ఆంజనేయులు గారు గెలవబోతున్నారు. ఆయన చాలా సౌమ్యుడు, మంచి వ్యక్తి, పేదలకి సహాయపడడానికి ఇప్పుడు కూడా ముందుండే వ్యక్తి ఆంజనేయులు గారు. ఆయన టైంలో జరిగిన అభివృద్ధి గాని ఈయన వచ్చిన తర్వాత నేను చేశానని చెప్తున్నాడే గాని చేసింది ఏం లేదు. అన్ని ఆంజనేయులు గారు మొదలుపెట్టిన పనులే. కొండ మీద రోడ్డు కానీ, కాలకట్టల రోడ్లు కానీ, ఎన్ఎస్పి కాలనీని బాగు చేసి అప్పచెప్తే దాన్ని ఏం చేయలేకపోయారు 5 ఏళ్లలో. ఏదైనా 10 మందికి ఉపయోగపడాలి, సౌమ్యుడుగా ఉండాలి, మంచి ఎమ్మెల్యే, మన మంచి ఎమ్మెల్యే కావాలంటే ఆంజనేయులు గారు గెలవాలి. ఆయన మంచి మెజార్టీ తోటి గెలవబోతున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో జీవి ఆంజనేయులు గారు శాసనసభ్యులుగా వినుకొండ నియోజకవర్గంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. ఎస్సీ కాలనీ కానీ, ఎస్టీ కాలనీ కానీ, బీసీ ఏరియా కానీ, గ్రామాల్లో కానీ, మైనార్టీ ఏరియాలో కానీ, వినుకొండ నియోజకవర్గంలోని 160 గ్రామాల్లో, తండాల్లో, అన్ని గ్రామాల్లో కూడా 2200 కోట్ల రూపాయలతోటి సిమెంట్ రోడ్లు, సిమెంట్ డ్రైన్లు, శ్మశానాలు, ఇంకా అంగన్వాడీ భవనాలు, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేసినటువంటి సందర్భంలో బొల్లా బ్రహ్మనాయుడు శాసనసభ్యుడు అయిన తర్వాత ఎక్కడ కూడా అభివృద్ధి చేయకుండా కేవలం తగాదాలకే పరిమితమై గ్రామాల్లో పచ్చని గ్రామాల్లో చిచ్చుబెడుతూ మరి కేవలం రాజకీయాలకే పరిమితమై తగాదాలను సృష్టించి నియోజకవర్గాన్ని మరి అభివృద్ధి చేయనటువంటి పరిస్థితుల్లో ప్రజలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు గౌరవం లేదు, వెనకాడ మనకి అమర్యాదగా ఉంది, మరి గౌరవంగా చూసుకునేటువంటి పరిస్థితి కూడా లేదని చెప్పి అందరూ కూడా తిరుగుబాటు చేయటం జరిగింది. బొల్లాపల్లి మండలంలో కూడా ఎస్టీలు ఎస్సీలు కూడా తెలుగుదేశం పార్టీ పట్ల ఎంతో మరి ఆదరణతోటి ఓటింగ్లో పాల్గొని 90% పైగా బొల్లాపల్లి మండలంలో ఓటింగ్ జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీకి, జీవి ఆంజనేయులు గారికి సానుకూలమైన పరిణామం సంకేతంగా భావించవచ్చు. కాబట్టి వినుకొండ నియోజకవర్గంలో ఖచ్చితంగా జీవి ఆంజనేయులు గారు 20,000 పైబడి మెజార్టీ తోటి గెలుస్తారంటూ ఎటువంటి సందేహం లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాల పట్ల ప్రజలు ఆకర్షితులై మరి ఆర్టీసీ ఉచిత ప్రయాణం కానివ్వండి, మరి 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకి నెలకు 1,500 ఇచ్చేటువంటి పరిస్థితి కానివ్వండి, నిరుద్యోగ భృతి 3,000 కానీ, పెన్షన్ ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్ 3,000 పెన్షన్ 4,000 ఇచ్చేటువంటి పరిస్థితి కానీ, ఈ సూపర్ 6 పథకాల పట్ల ఆకర్షితులై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీ తోటి గెలిపించడానికి వినుకొండ నియోజకవర్గంలో సిద్ధంగా ఉన్నారని తెలియపరుస్తా ఉన్నారు. ఆంజనేయులు గారు గత కాలంలో 25 సంవత్సరాల నుంచి శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ ద్వారా ఎందరికో ఉచిత కంటి ఆపరేషన్ చేయించారు. అలాగే ఒకసారి ఓడిపోయినా కూడా నిరంతరం ప్రజల్లో అందుబాటులో ఉంటూ వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ పిల్లలకి స్కాలర్షిప్లు కావాలన్న వాళ్ళ స్కాలర్షిప్లు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి వెళ్ళిన వారిని నవ్వుతూ పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకునే మంచి వ్యక్తి ఆంజనేయులు గారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి జీవి ఆంజనేయులు గారు ఇక్కడ గెలవబోతున్నారు. వినుకొండలో జీవి ఆంజనేయులు గారే గెలుస్తారు. భారీ మెజార్టీతో 10,000 నుంచి 20,000 వరకు కూడా మంచి మెజారిటీతో ఆంజనేయులు గారు గెలవడానికి మంచి అవకాశం ఉంది. ఇక్కడ వినుకొండ ప్రాంత ప్రజలు మొత్తం కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. ఇక్కడ ఎప్పుడు గొడవలు కోరుకోరు. అలాంటిది ఈ వైసీపీ గవర్నమెంట్ లో 5 సంవత్సరాలు చాలా అరాచకాలు, చాలా గొడవలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది వినుకొండ ప్రాంత వాసుల మనస్తత్వాలు కాదు. ఇక్కడ దానికి వ్యతిరేకంగా ఓటేశారు. ఇక్కడ జీవి ఆంజనేయులు భారీ మెజార్టీతో గెలుస్తారు. పైన కూడా నరేంద్ర మోడీ గారి మీద మంచి అభిప్రాయం ఉంది. దేశ ప్రజల మొత్తానికి కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో రావడానికి అవకాశం ఉంది. ఇక్కడైతే బొల్లా బ్రహ్మనాయుడు గారు గెలుస్తారన్న. సీఎం అయితే ఈసారి జగన్. సీఎం అవుతారా? మళ్ళీ సీఎం జగన్.